హాయ్ అందరికీ. సారీ అండి. పండగ హడావిడి వల్ల కొంచెం ఎపిసోడ్ ఇవ్వడం లేట్ అయింది. అఖండ దీపం 34 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాత్రి నన్నంతగా రెచ్చగొట్టి నేను చెబుతున్నా వినిపించుకోకుండా బలవంతాన నన్ను రూంలోకి లాక్కొచ్చింది నువ్వు. మళ్ళీ ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నావా అని కోపంగా అన్నాడు మహేష్. నిన్న నేను మా బావతో పబ్బుకు వచ్చాను. తను ఉండాల్సిన ప్లేస్ లో నువ్వెలా ఉన్నావు అని కోపంగా అడిగింది సరయు. అదంతా నాకేం తెలుసు. నేను వచ్చేటప్పటికి మాత్రం నువ్వు సింగిల్ గానే ఉన్నావు. అప్పటికి నేను నిన్ను పట్టించుకోకుండా వేరే టేబుల్ దగ్గరికి వెళ్ళి డ్రింక్ చేస్తూ కూర్చున్నాను. నీ అంతటి నువ్వు నా దగ్గరికి వచ్చి బలవంతంగా ఈ రూమ్ లోకి తీసుకొచ్చావు. నువ్వు బావా బావా అని పిలుస్తుంటే నన్నే అలా పిలుస్తున్నావేమో అనుకున్నాను. నువ్వు వేరే ఎవరినైనా ఊహించుకుంటున్నావు అని అస్సలు అనుకోలేదు అని మహేష్ కూడా కోపంగానే అన్నాడు. ఇడియట్స్, నువ్వంటే నాకు ఇష్టం లేదన్న సంగతి నీకు తెలీదా? నీకు చాలాసార్లు చెప్పాను కదా. అయినా నేను నిన్ను పిలుస్తానని నువ్వెలా అనుకున్నావు? నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం పుడుతుంది. అలాంటిది నీతో నేను నైట్ ఎలా స్పెండ్ చేస్తాననుకున్నావు? నువ్వు కావాలని ఇదంతా చేసావేమోనని నాకు డౌట్ వస్తోంది అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది సరియు. కావాలని ఇదంతా చేయాలి అంటే ఎప్పుడో చేసేవాణ్ణి. నువ్వు ఆ రాజేష్ పక్కన పడుకున్నప్పుడే నీ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది. కానీ రాత్రి నీ అంతటి నువ్వుగా అలా పిలుస్తూ ఉంటే ప్రేమించాను కదా. అందులోనూ నేను కాస్త తాగి ఉన్నాను. అందుకే తప్పు జరిగిపోయింది. అయినా నీకు ఇవన్నీ కామనే కదా, లైట్ తీసుకో అని వెటకారంగా అన్నాడు మహేష్. షటప్. నైట్ నేనంటే కాన్షియస్ లో నేనేమో అనుకోవచ్చు. నువ్వు బానే ఉన్నావు కదా. నన్ను ఆపడానికి నీకేం రోగం వచ్చింది? నువ్వు కూడా ఇదే ఛాన్స్ అనుకుని ఉంటావు. అందుకే వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకున్నావు. నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది అని అన్నది సరయు. ఏంటమ్మా, నన్ను చూస్తుంటే కంపరంగా ఉందా? నైట్ నువ్వు నాతో ఎలా స్పెండ్ చేస్తావో వివరంగా చెప్పమంటావా? అది కాకపోతే ఒకసారి నువ్వు నీ బాడీ వంక చూసుకో. ఇందాకడి నుంచి చూడలేక చస్తున్నాను. వెళ్ళి బట్టలేసుకపో. పెద్ద నీతులు చెప్పడానికి తయారయ్యావు అని మహేష్ కూడా అంతే కోపంగా మాట్లాడాడు. నీ అవసరం తీరిపోయింది కదా, అందుకే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. ఇది నీ నిజస్వరూపం. ఇందాక ప్రేమ అది ఇది అని ఏవో కథలు చెప్పడానికి ప్రయత్నం చేశావు కదా అని కోపంగా అన్నది సరయు. ఇప్పుడైనా ఈ క్షణమైనా నువ్వు మనసు మార్చుకుని నాతో ఉండడానికి సిద్ధపడితే నేను పెళ్లి చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ నీకు నేనొక్కడనే సరిపోను కదా. పబ్బులో తిరగడానికి రాజేష్ కావాలి, ఇంట్లో మొగుడుగా ఉండడానికి మీ బావ కావాలి. ఇంకా సరిపోకపోతే వీధికి ఒక బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తావు. నీలాంటి దాన్ని ప్రేమించాను అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అని అంతే కోపంగా రిప్లై ఇచ్చాడు మహేష్. షటప్. నీతో ఆర్గ్యుమెంట్ చేసే మూడ్ నాకు లేదు. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అని తన బాడీని బెడ్షీట్ తో కవర్ చేసుకుంటూ అన్నది సరియు. నువ్వు మరీ అంత పతివ్రతలా నటించకు. నీ బాడీ పార్ట్స్ లో ఎక్కడ ఏముందో పబ్బులో ఉన్న వాళ్ళందరికీ తెలుసులే. కానీ వెళ్తున్నాను అని అంటూ అక్కడి నుంచి లేచి తన బట్టలు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు మహేష్. మహేష్ వెళ్ళిపోయిన తర్వాత సరియు కూడా లేచి బట్టలేసుకుని అక్కడే కూర్చుని రాత్రి ఏం జరిగిందా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఎంత ఆలోచించినా సంతోష్ కోక్ తాగడం వరకే గుర్తుంది. తను అలా ఎందుకు ప్రవర్తించిందో, రాత్రి అసలు ఏం జరిగిందో ఎంత ప్రయత్నం చేసినా గుర్తుకు రావడం లేదు. సరయుతో మాట్లాడిన తర్వాత వాష్రూమ్ లోకి వెళ్లి వస్తాను అని సంతోష్ వెళ్లిపోయాడు. సంతోష్ వెళ్లిన తర్వాత సరయు తన ముందు ఉన్న కోక్ తీసుకుని తాగడం మొదలుపెట్టింది. ఆమెకు తెలియని విషయం ఏంటంటే రాజేష్ వాళ్ళిద్దరికీ కోక్ తీసుకొచ్చి పెట్టినప్పుడే వాళ్ళు అబ్జర్వ్ చేయకుండా సంతోష్ ఆ బాటిల్స్ ని మార్చేశాడు. సంతోష్ తాగాల్సిన బాటిల్లో ఉన్న కోక్ మొత్తం సరయు తాగేసింది. ఆమె బాడీ తన కంట్రోల్ తప్పుతున్నప్పుడు సరిగ్గా అప్పుడే ఆమెకి పక్కగా ఉన్న చైర్లో వచ్చి కూర్చున్నాడు మహేష్. మహేష్ వేసుకున్న షర్ట్ కూడా దాదాపు సంతోష్ వేసుకున్న షర్ట్ లానే ఉండడంతో అక్కడ కూర్చుంది సంతోష్ అని పొరపాటు పడింది సరయు. మహేష్ ఎంత చెబుతున్నా వినకుండా అతనిని తీసుకొని తన కోసం సపరేట్ గా బుక్ చేసుకున్న రూమ్ లోకి వెళ్లిపోయింది సరయు. సరయు మహేష్ ని తీసుకుని రూమ్ లోకి వెళ్లిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సంతోష్ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయాడు. సంతోష్ సరయు ఇద్దరూ కనిపించకపోవడంతో రాజేష్ వాళ్ళిద్దరూ కలిసి రూమ్ కి వెళ్లారేమో అని అనుకున్నాడు. అతను షీలాని తీసుకుని తన కోసం బుక్ చేసుకుని రూమ్ లోకి వెళ్లిపోయాడు. తెల్లవారుతుండగా రాజేష్ ఫోన్ మోగుతూ ఉంటే రాజేష్ కి మెలకువ వచ్చింది. ఫోన్ ఎవరు చేస్తున్నారు అనే విషయం కూడా కనీసం పట్టించుకోకుండా దాన్ని ఆపేసి తన పక్కనే పడుకున్న షీలాని గట్టిగా హక్ చేసుకుని దగ్గరికి లాక్కున్నాడు. షీలా కూడా అతనికి అనుకూలంగా స్పందించడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేస్తూ ఫోన్ మరోసారి మోగింది. రాజేష్ విసుగ్గా ఫోన్ కట్ చేసేశాడు. ఏమైనా అర్జెంట్ కాలేమో చూడకపోయావా రాజేష్ అని మత్తుగా అన్నది షీలా. ఇప్పుడు ఈ పని కంటే అర్జెంట్ ఇంకేమీ లేదు. ఇన్నాళ్లు అనవసరంగా సరయు వెనకాల తిరిగాను. నీ దగ్గర దొరికిన సుఖం దాని దగ్గర దొరకలేదు డార్లింగ్ అంటూ ఆమె నల్లుకుపోయాడు రాజేష్. రాజేష్ ఫోన్ సైలెంట్ లో పెట్టడంతో అతని ఫోన్ పదే పదే మోగుతూనే ఉంది.
అతనికి కాల్ చేస్తోంది సరియు. సరయుకి చాలా ఇరిటేటింగ్ గా ఉంది. తను ఎంతో పకడ్బందీగా సంతోష్ని లాక్ చేయాలి అని ప్లాన్ చేస్తే ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. ఆమెకి అంత పిచ్చెక్కినట్టుగా ఉంది. తను మహేష్ ని రూమ్ లోకి తీసుకెళ్ళింది సరే, మరి ఆ టైంలో సంతోష్ ఏమయ్యాడు? అంటే బావ ఇదంతా చూసేశాడా? అలా అనుకోగానే ఆమెకి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లుగా అనిపించాయి. అంతకు మించి ఆమె ఇంకా ఊహించలేకపోయింది. మై గాడ్, ఒకవేళ అదే గనక జరిగితే ఇప్పుడు నా మొహం నేను బావకి ఎలా చూపించగలను? బావ చచ్చినా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా అత్త భువనేశ్వరీదేవి నన్ను నరికి పోగులు పెడుతుంది. మా ప్లాన్ మొత్తం పాడైపోయినందుకు నన్ను అస్సలు క్షమించదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అసలు ఈ రాజేష్ గడు ఏమైపోయాడు అని అనుకుని రాజేష్ కి ఫోన్ చేయడం మొదలుపెట్టింది సరియు. రాజేష్ శీలాతో బిజీగా ఉండడంతో ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పైగా సైలెంట్ లో పెట్టి మరీ వాళ్ళ ఆనందంలో వాళ్ళున్నారు. కొద్దిసేపటి తర్వాత షీలాని వదిలిపెట్టి అప్పుడు ఫోన్ తీసుకొని చూశాడు రాజేష్. సరయు నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉండడంతో అసలు ఏమైంది సరయుకి? వాళ్ళ బావతో హ్యాపీగా ఎంజాయ్ చేయక పొద్దు పొద్దునే నన్ను కూడా డిస్టర్బ్ చేస్తోంది అని అనుకుంటూ సరయుకి కాల్ బ్యాక్ చేశాడు రాజేష్. రాజేష్ నుంచి వస్తున్న ఫోన్ చూసి సరయు వెంటనే లిఫ్ట్ చేసి, ఎరా ఎక్కడ తాగి చచ్చావు అని కోపంగా అడిగింది. కూల్ సరయు, అంత కోపం దేనికి? రాత్రి మీ బావతో బాగా ఎంజాయ్ చేశావా అని అడిగాడు రాజేష్. నా బొంద ఎంజాయ్మెంట్, ఇంతకీ నువ్వెక్కడ చచ్చావు అని కోపంగా అడిగింది సరయు. నేను చెప్పాను కదా బంగారం, మీ బావ నా అంతగా నిన్ను సాటిస్ఫై చేయలేడు. నువ్వే నా మాట వినకుండా వాడి కోసం అల్లాడిపోయావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. పర్లేదు, నేను ఖాళీగానే ఉన్నాను, రమ్మంటావా అంటూ షీలా వంటి మీద ఎక్కడెక్కడో చేతులు వేస్తూ సరయుతో మాట్లాడడం మొదలుపెట్టాడు రాజేష్. రాజేష్ చేస్తున్న పనులకు షీల అరవడం అవతలి పక్క ఉన్న సరయుకు వినిపిస్తూనే ఉంది. నువ్వు ఆ షీలతో ఉన్నావు కదా అని కోపంగా అడిగింది సరయు. నీకు చెప్పాను కదా సరయు, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? షీలా కూడా సూపర్ తెలుసా, భలే కోఆపరేట్ చేసింది అని వల్గర్ గా మాట్లాడడం మొదలుపెట్టాడు రాజేష్. నీ బొంద, నేను ఇక్కడ చాలా ఇరిటేషన్ లో ఉంటే నువ్వు శృంగార పాఠాలు వల్లిస్తున్నావా? నోరు మూసుకొని బయటికి రా, నీతో మాట్లాడాలి అని కోపంగా ఫోన్ పెట్టేసింది సరయు.